పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని కురపల్లి జగనన్న కాలనీ వాసులు మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓట్ల సమయంలో మాత్రమే తమను గుర్తించే ప్రజాప్రతినిధులు అనంతరం కనీస అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఓటు బ్యాంకుగా మాత్రమే కాకుండా మనుషులుగా కూడా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై కాలనీ వాసులు వైకే టీవీకి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల సంఖ్యకు తగిన మౌలిక వసతులు లేకపోవడంతో రోజువారీ జీవితం నరకప్రాయంగా మారిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యలపై స్పందించి న్యాయం చేస్తుందా అనే ప్రశ్నను కాలనీ వాసులు లేవనెత్తుతున్నారు. మరి సర్కార్ వీరిగోడు వింటుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో మనం ఉన్నాం. అంటే 2021లో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ, జగనన్న కురపల్లి కాలనీ అని చెప్పేసి దాదాపుగా 4000 ఇండ్లు అయితే ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ 4000 ఇండ్లకి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా వైకేటీకి సమాచారం రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనము కురపల్లిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు వాళ్ళు ఎప్పటి నుంచి స్పేస్ చేస్తా ఉన్నారు, అసలు ఈ సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఎవరు చూపిస్తారు, అనేక విషయాలపైన ఈ కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం రండి. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 2021 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీ పేరుతో 4000 ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కాలనీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీకి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవటం, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, త్రాగునీరు, పిల్లల చదువుకునేందుకు పాఠశాల వంటి సదుపాయాలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని తెలిపారు. పలమనేరు పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కాలనీకి సరైన రహదారి లేకపోవడంతో రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. వర్షాకాలంలో బురద, వేసవిలో దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్ల మధ్య నిల్వ ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ కూడా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను మా భార్య ఇద్దరే ఉన్నాము. నేను మిక్సీ వ్యాపారం చేస్తా, మా భార్య బోకుల వ్యాపారం చేస్తాను. నేను వ్యాపారం వెళ్ళిపోతే నైట్ దగ్గరలో ఉండి తొందరగా వస్తాను. ఇలా బంగారుపాలెం, చిత్తూరు ఇటు పక్క పోతే నైట్ 8-9 అవుతుంది రానికి ఇక్కడికి. అప్పుడు మా భార్యను ఒక్కతనే పెట్టాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మా ఇంటి నేనున్న బాడీ ఇంటి చుట్టుపక్కల ఎవరు ఇండ్లు లేరు, నేను ఒక్కడే ఉండేది. కాలనీ ఇచ్చినారు తప్ప ఎవరు నివాసాలు రాలేదు, ఎవరు నివాసం రాలేదు. నెక్స్ట్ ఏమిరా అంటే ఆటి నుంచి పక్కకి ఒక 5 ఇండ్లు 6 ఇండ్లు దాటుకున్న తర్వాత మళ్ళీ నివాసం ఉండారు. మా భార్య ఒక్కతే ఉండేది అక్కడ. ముందర ఫోల్ ఉంది, మా ఇంటి ముందరే కరెంట్ ఫోల్, లైట్ లేదు. లైట్ ఉంది, లైట్ వెలగట్లేదు. ఈ కాలనీకి చెందిన మాధవి అనే వితంతువు మాట్లాడుతూ తన భర్త మృతి చెంది 3 ఏళ్లు గడిచినా తనకు ఇప్పటి వరకు వితంతు పింఛన్ మంజూరు కాలేదని తెలిపారు. పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, కుటుంబ పోషణతో పాటు పిల్లల విద్యాభారం మోయలేని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో పాఠశాల లేకపోవడంతో పిల్లలు చదువుకోవటానికి పలమనేరు వరకు దూర ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. ఆయన ఉన్నప్పుడు గానీ ఏ పెన్షన్ రాలేదు. దాని తర్వాత ఇప్పుడు 2023 మే 20న ఆయన చనిపోయినాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ అడుగుతా ఉంటే ఇప్పటికి రాయలేదు. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నా గానీ అంటే పరిస్థితి డెత్ సర్టిఫికేట్ లేదంటా ఉన్నారు. డెత్ సర్టిఫికేట్ రెడీ అయ్యింది. ఆ తర్వాత అప్పటి నుండి ఆప్షన్స్ లేదు. సచివాలయం దగ్గరకు పోతే వాళ్ళది ఏం ఇబ్బంది ఏం లేదు. ఆప్షన్స్ లేదమ్మా, ఆప్షన్ రాలేదు, ఆప్షన్ వస్తే రాసిస్తాము అని చెప్తున్నారు. ఆప్షన్స్ అంటే ఆప్షన్ ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతాను సార్ ఈ గవర్నమెంట్ వచ్చి? అప్పటి నుండి కానీ ఇప్పటి వరకు ఆప్షన్స్ రాలేదంటే అధికారులు కలెక్టర్ వరకు లేదా ఇంకెక్కడ ఆప్షన్స్ కోసం వీళ్ళైనా చేయొచ్చు కదా. ఓకే, మీరేం పని చేస్తారమ్మా ఇక్కడ? సార్ నేను కూలి పని, మేస్త్రి పని చేస్తారు. మీ ఫ్యామిలీ మొత్తం ఎంతమంది ఉంటారు? 4 ఉండే వాళ్ళము. ఇప్పుడైతే నా కొడుకు, నా కూతురు, నేను. మీరే అంటే మీరు కూలి పని చూసుకుని వాళ్ళని చూసుకుంటున్నారు. ఇదే కాలనీకి చెందిన శివ మాట్లాడుతూ చిన్న వ్యాపారం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నానని, పట్టణంలో అద్దెల భారం తట్టుకోలేక ఈ కాలనీకి వచ్చానని అన్నారు. అయితే ఇక్కడ దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పోలీస్ పెట్రోలింగ్ లేక భద్రతా సమస్యగా మారిందని అన్నారు. అంటే ఇక్కడ దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతాయని చెప్పారు. అవును, దొంగతనాలు కూడా జరుగుతాయి. ప్రతి ఇంట్లో ఏదంటే ఎత్తుకొని పుడుతున్నారు. అంటే పోలీస్ అధికారులు ఎవరన్నా పర్యవేక్షణ చేసేది? పోతారు వాళ్ళు కూడా, ఎప్పుడు పెద్దగా రాలేరు. నిశ్చిన్లు అంట, ఇవి టకార్లు, అవి ఇవి సామాన్లు, సిమెంట్, తలుపులు, దళమందరాలు ఇవన్నీ ఎత్తుకొని ముడుస్తారు. అన్ని ఎత్తుకోపోస్తారు ఇంటికి, కొంచెం జామార్లు ఎత్తుకొని ముడుస్తారు. ఇల్లు కూడా కొన్ని పాలు కొట్టినారు. ఇల్లు కూడా పాలు కొట్టేసినారు. ఓకే, అంటే ఈ విషయం మీ అధికారులు చెప్పినారా? పోయేసి చెప్పింటాము.
వాళ్ళు ఎవరు వస్తారు? మరో కాలనీవాసి ముబారక్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నమ్మకంతో ఈ కాలనీకి వచ్చామని, కానీ మౌలిక సదుపాయాల లేమితో ఇక్కడ జీవనం కష్టంగా మారిందని అన్నారు. 4,000 ఇళ్లు ఉన్నా కాలనీలో ఒక్క పాఠశాల, ఒక్క ఆసుపత్రి లేకపోవటం ఆశ్చర్యమని చెప్పారు. దేవుడు కనేసిపోయినా మన ఎమ్మెల్యే గారు, మన కౌన్సిలర్లు నంబర్లు తలుచుకుంటే ఈజీ వన్ టైం సెటిల్మెంట్. బ్రిడ్జి కట్టేసి ఫుల్ ఈజీ సార్. నడుచుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోవచ్చు ఆ బ్రిడ్జ్ కన్నా కడితే. ఇది 10 కిలోమీటర్స్ అనేది చాలా ఇబ్బంది. 2 కిలోమీటర్స్ ఎవరు ఈజీగా వాకింగ్ మాదిరి వెళ్ళిపోవచ్చు. పైప్ లైన్ లేదు. చూడండి సార్, 1 సెంట్ ఇల్లు ఈ పక్క ఇచ్చినాడు, 1 సెంట్ ఇల్లు ఈ పక్క ఇచ్చినాడు. రోడ్డు మాత్రం 60 అడుగులు పెట్టినాడు. ప్రయోజనం ఏం సార్? కాలనీకి చెందిన బాషా సాహెబ్ మాట్లాడుతూ కౌండిన్యా నదిపై బ్రిడ్జి లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లటంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. పెన్షన్ తదితర సమస్యలపై అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చాలా ఇబ్బందులు అవసరాలు పడుతున్నాం. ఇట్లా బ్రిడ్జ్ గేట్ పైన ఇస్తే బ్రిడ్జ్ కట్టేస్తే 2 కిలోమీటర్లు అవుతుంది. ఇట్లా పోతే ఇట్లా రౌండ్ వేసుకొని పోవాలంటే 10 కిలోమీటర్లు వస్తుంది. 10 కిలోమీటర్లు అంటే ఈ కాలనీ ఏర్పడినప్పటి నుంచి మీరు 10 కిలోమీటర్లు పోతానే ఉన్నాము. ఆ సంపాదించుకునేదంటే ఆటోలు పెట్టేస్తాను. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఒక సంవత్సరం ఇంకా పింఛన్ తిరుగుతున్నాను. మున్సిపాలిటీ తిరగలేదు, సచివాలయంకి తిరుగుతున్నాను. పోయా చెప్తాము, వచ్చినప్పుడు చెప్తాము, పోయినప్పుడు చెప్తాము. ఎన్నిసార్లు పోయి మెట్లు ఎక్కి దిగే వరకు సాలైపోయి గమ్మునుండిపోయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌండిన్యా నదిపై బ్రిడ్జి నిర్మాణం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు, పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల భద్రత కోసం పోలీస్ పాట్రోలింగ్ను పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel